అందరికీ నమస్కారం. ఈ దసరా నాడు మీ దగ్గర మామూలు వసూలు చేసుకోవడం కోసం వచ్చాను. దసరా అంటేనే మామూళ్ళు, ముఖ్యంగా మహిళా మండలి దగ్గర మామూలు తీసుకుంటున్నాను నేను. సార్ నాకు పురుషులు అక్కర్లేదు. నాకు మహిళా మండలందరూ కడతాలకి రావాలి. నాకు 1,00,000 మంది స్త్రీలు అక్కడ కనపడాలి. పురుషులు మీరందరూ రాకపోయినా పర్వాలేదు, నాకేం అవసరం లేదు, కానీ స్త్రీలు మటుకు వచ్చి తీరాలి. 1,00,000 మంది. ఎక్కువ కోరుకున్నానా? మామూలు ఎక్కువ కోరుకున్నానా? సమంజసంగా ఉంది కదా. 1,00,000 మంది మహిళా మండలిలో ఉంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఆ సీన్ మనం చూడాలి. అక్కడ 11 రోజులు 11 లక్షల మంది స్త్రీలు రావాలి అక్కడ. అది నా కోరిక. ఇది నా దసరా మామూలు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. పురుషులందరూ స్త్రీలను పంపించండి సార్, సరిపోతుంది. డబ్బిచ్చి పంపించండి. ఈ సంవత్సరం నుంచి మొత్తం యావత్ భూమండలంలో పురుష యాజమాన్యం పోయి స్త్రీ యాజమాన్యం వస్తుంది. స్త్రీ శకము ప్రారంభమవుతోంది. స్త్రీ యుగము ప్రారంభమవుతోంది. ఇదే యుగ మార్పిడి. పురుష యుగం పోయి స్త్రీ యుగం వస్తుంది. దానికి ఒక గొప్ప శంఖారావమే ఈసారి మహిళా ధ్యాన మహాచక్రం. ఇక నుంచి ప్రతి సంవత్సరము మహిళా ధ్యాన మహాచక్రమే ఉంటుంది. అక్కడ పురుషులందరూ ఇంట్లో వంటలు చేసుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అది నేర్చుకోవాలి. కొత్త విద్యలు. పిల్లలకి పాలు మటుకు ఇవ్వలేరు పురుషులు, మిగతావన్నీ చేయగలరు, చేయాలి. కేవలం పాల కోసం స్త్రీ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు. మిగతా పనులన్నీ ఇంట్లో మగవాళ్ళు చేయాలి, వంటలతో సహా. నేను ఏ రోజైనా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా నేను రోజు వంట చేస్తాను, తెలుసా మీకు. నాకు వంట కదంటే ఎంతో ఇష్టం. నేను ప్రతిరోజు ఎవరికో ఒకరు వంట చేసి పెడుతూనే ఉంటాను. నేను చేసిన వంట తిన్నవాడు ఎంతమంది చేత పైకెత్తండి. ఓయబ్బా, మిగతా వాడంతా ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఎందుకు రావట్లేదు. స్త్రీలు బయటికి తిరిగి ధ్యానం చెప్పాలి అందరికీ. స్త్రీలు రాజ్యం వెళ్ళాలి, స్త్రీలు ముందు ఉండాలి. స్త్రీల దగ్గర సహజమైన గుణ సంపద ఎంతో ఉంది. ఆ గుణాలు సంపాదించుకుంటే మగవాళ్ళకి చాలా కష్టం. స్త్రీల దగ్గర ఎన్నో సహజ గుణాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరితో కొట్లాటలు పెట్టుకోరు. ఈ మగవాళ్ళే అందరితో కొట్లాట పెట్టుకుంటారు. స్త్రీలు ఎవరితో కొట్లాట పెట్టుకోరు. అందరికీ సేవ చేస్తుంటారు. సేవా దృక్పథం ఉంది. సేవా దృక్పథం ఉన్నవాళ్ళే రాజ్యం వెళ్ళాలి. పురుషులందరూ స్త్రీలకి సపోర్ట్ చేయాలి. జయశ్రీ మేడంకి అభినందనలు. అక్కడ హైదరాబాద్లో ట్రస్ట్లో ఆవిడ ఒక మెంబర్గా అయ్యారు. ఆవిడ ఒప్పుకున్నాడు దానికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కనుక నా దసరా మామూలు మీరంతా ఇవ్వాలి. మీ చేతులు పైకెత్తే నాకు ఇచ్చినట్టే లెక్క. దసరా మామూలు పురుషులు కూడా ఎత్తేసారండి. ఓయ్, చూడదగిన విశేషం, పాల్గొనదగిన విశేషం కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. ఫోన్ చేసి అక్కడ పంపించండి. ఇంట్లో కూర్చోవద్దయ్యా, అక్కడ పోవయ్యా అని చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సమాచారం ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో పోయి ఒకసారి చూసిరా నాయన అని చెప్పండి. మీరు ఇంట్లో కూర్చుని ఫోన్ ద్వారా ప్రపంచానంతా బాగు చేయవచ్చు. మీరు ఇంకా తిరిగి ఇంకా బాగా చేసుకోవచ్చు. 7 రోజులు అత్యద్భుతంగా ఒంగోలులో దసరా నడిపించారు సిద్ధా వారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పబడదాం. అది ఎంత గొప్ప సేవ లెక్కలేనిది. ఆయన ఎన్ని కోట్లు పుణ్యం సంపాదించుకుని 10 లోకాలకు వెళ్తున్నారు, లెక్కే లేదు. ఇక్కడ ఎన్నో కోట్లు సంపాదించారు, కానీ ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించారో అన్ని కోట్ల పుణ్యం సంపాదించి ఆయన పైకి తీసుకెళ్తున్నారు మూట. నిజమైన మనిషి అంటే నువ్వే నాయన. నీకు డబ్బు సంపాదించాలో ఎలా తెలుసు, డబ్బు ఖర్చు పెట్టడం ఎలా తెలుసు నీకు. స్వామీజీ వారికి కూడా అదే వర్తిస్తుంది. కాశీలో మరి మన శ్రీశైలంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమం నిర్వర్తించారో నేను చెప్పాలన్నది కాదు. పెద్ద పెద్ద మూటలు తీసుకెళ్తున్నారు, పుణ్యం మూటలు. నేను కూడా కాస్త పుణ్యం సంపాదించుకున్నాను. మనం సంపాదించుకోవాల్సిన పుణ్యం మూట ప్రతి ఒక్కరికి సంపాదించుకోవాలి. అది ఎలా వస్తుంది? దానము అంటే ఇవ్వడము. ఇవ్వడం ద్వారా మన పుణ్యం వస్తుంది. మనకి ఎవరికి ఏది అవసరమో అది వాళ్ళకి ఇవ్వాలి. మన దగ్గర ఏది అధికంగా ఉందో దాన్ని అందరికీ ఇవ్వాలి. నా దగ్గర ఏముంది అధికంగా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర సమయం ఉంది. రోజుకి 24 గంటలు ఉంది, అది అందరికీ ఇస్తుంటున్నాను నేను. నా దగ్గర బుద్ధి బాగా ఉంది, ఎందుకంటే 1,00,000 పుస్తకాలు చదివాను నేను. కనుక ఎంతో బుద్ధి ఇక్కడ జమ అయింది. నా బుద్ధిని అందరికీ నేను ఇస్తున్నాను.
నా దగ్గర ఎంతో ధ్యాన శక్తి ఉంది. ఆ ధ్యాన శక్తి ద్వారా అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాను. మనమంతా ఎన్నో జన్మల్లో ఎంతో ధ్యానం చేసి వచ్చాము. గత జన్మలో ధ్యానం చేయకుండా ఎవ్వరు ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ. అది తెలిస్తే జ్ఞానము, తెలియకపోతే కొంచెం అజ్ఞానం, అమాయకం. ధ్యానం చేయకుండా గత జన్మలో ఇక్కడికి ఎవ్వడూ రాలేదు. పిఎస్ఎస్ఎంలో ఎవడు రాలేడు. ఎంతో గత జన్మలో ధ్యానం చేస్తేనే ఈ జన్మకి ఇక్కడ రాగలరు, మిగతా వాళ్ళు రాలేరు. ఎంతోమంది ప్రపంచం అంతా ఎంతో ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు గత జన్మల్లో. మళ్ళీ ఈ జన్మలో ధ్యానం చేసుకోవాలి, మనం దాన్ని రప్పించుకోవాలి. ఎన్నో జన్మలు ఎత్తాం మనం, ఊరికే తిని పడుకోలేదు. ప్రతి జన్మలో ఎంతో కొంత ధ్యానం చేసాం. అదంతా సంపాదించుకుని ఇక్కడికి వచ్చాం. ఆ ధ్యానం వల్లనే, ఆ దానం చేసిన పుణ్యం వల్లనే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనంతా భాగస్థులమయ్యాం. నా గత జన్మల్లో నాకు ఆ ధ్యానం లేకపోతే ఈ జన్మలో నేను ఇవన్నీ చేసి ఉండేవాడినా? ఈ జన్మలో నాకు ఏది మా ఇంటి నుంచి కానీ, మా స్కూల్ నుంచి కానీ, కాలేజ్ నుంచి ఏది రాలేదు. నాకు వచ్చినంత నా గత జన్మ నుంచి వచ్చింది. నేను చిన్నప్పుడు ఏ ధ్యాన ఆశ్రమానికి వెళ్ళలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. మరి ఎలా వచ్చింది నాకు? ప్రతి ఒక్కరికి గత జన్మ నుంచి వస్తుంది, గుర్తుంచుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ గత జన్మల్లో ఉంది, అది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా వచ్చిన వాళ్ళే మీరందరూ, మనమందరం అలా కూడిన వాళ్ళమే. ఎంతో ధ్యానం చేసుకుని వచ్చాము స్వామీజీ. మీ సంగతి మీకు తెలియదు, నాకు తెలుసు. మరి నిన్న ఆయనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. మన ఎంత గొప్ప విజయం చెప్పండి. తిరుపతికి వెళ్తే దొరకదు దర్శనం, ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకున్నాం. ఒకసారి గట్టిగా చెప్పడం స్వామివారికి. అది ఆయన గత జన్మలో చేసుకున్న ధ్యానం యొక్క ఫలమే. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలు, పూర్వజన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో భోగాలు, పూర్వజన్మలో చేసిన ధ్యానాలు ఈ జన్మలో జ్ఞానాలు. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో భోగాలు. ఈయనకి ఇంత భోగం ఎందుకు వచ్చింది? ఎన్నో పుణ్యాలు చేశాడు కనుక భాగ్యవంతుడు అయ్యాడు. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మేఘాలు లేకుండా వర్షం రాదు, విత్తనం లేకుండా చెట్టు రాదు, పాపాలు లేకుండా రోగాలు రావు, పుణ్యాలు లేకుండా భోగాలు రావు, ధ్యానాలు లేకుండా జ్ఞానం రాదు. నాకెంతో జ్ఞానం వచ్చింది ఈ జన్మలో, ఎవడు ఇవ్వలేదు నాకు. వచ్చింది ఎలా వచ్చిందంటే నేను చేసిన ధ్యానం గత జన్మల్లో. అదే అందరికీ వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. పూర్వజన్మల్లో అనేక పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనేక రోగాలు, అనేక జన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో అనేక భోగాలు, అనేక జన్మలో చేసిన ధ్యానాలు ఈ జన్మలో మన జ్ఞానాలు. మన పునాది ఎన్నో జన్మల్లో ఉంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని భగవద్గీతలో ఉంది. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత ఒకనొక వ్యక్తి జ్ఞానవంతుడయి తనను తాను తెలుసుకుంటాడు. బహూనాం జన్మనామంతే బహూని వ్యతీతాన్ని జన్మాన్ని తపచార్జున తాన్యాహం వేద సర్వాణి నతం వేద పరంతప అన్నాడు. అంటే ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నా జన్మలని తెలుసు, నీకు తెలీదు. నీకు నీ జన్మలు తెలీదు. నువ్వు కూడా మామూలు వాడు కాదు, నువ్వు గొప్ప యోగీశ్వరుడే నరుడుగా వచ్చావు. నేను యోగీశ్వరుడనే ఉండి నారాయణుడిగా వచ్చాను. మన ఇద్దరి సంవాదమే ఈ భగవద్గీత. నేను ఎంత యోగి, నువ్వు కూడా అంతే యోగి, నీకు తెలియదు అంతే. కనుక ప్రశ్నలు అడుగుతున్నావు, నాకు నా గురించి తెలుసు కనుక నేను సమాధానాలు చెప్తున్నాను. కానీ ఇద్దరు ఒకటే లెవెల్ సోల్స్, నరుడు నారాయణుడు. ఈ కథ అందరికీ తెలుసు, మీకు తెలుసు కదా. గుర్తుంచుకోండి, మనం ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాళ్ళము. మన రోగాలకి డాక్టర్ దగ్గర వెళ్తే లాభం లేదు. పాపాలు మూలమైన డాక్టర్ ఏం చేస్తాడు? నీ పాపాలు పోవాలంటే నీ పాపాలు కడుక్కోవాలి. జ్ఞానం అనే, ఆత్మజ్ఞానం అనే అగ్నిలో వాటిని దగ్ధం చేయాలి. నువ్వు పాపాలు చేసి డాక్టర్ దగ్గర పోయి నా క్యాన్సర్ వచ్చిందంటే వాడు ఏం చేయలేడు. వాడు కానీ నీ డబ్బు మటుకు తీసుకుంటాడు. వాడు ఏమీ చేయలేడు. వాడికి తెలుసు వాడికి చేయలేడు, కానీ నీ డబ్బు కావాలి వాడికి. కొంతమంది అజ్ఞానంతో ఏదో చేసేస్తాం అనుకుంటారు, ఏమీ చేయలేరు వాడు. ఎందుకంటే పాపాలే మూలం రోగాలకి. కొంతమంది అంటారు, కొంతమంది కుబేరుగా ఎందుకు పెట్టారు, వాడికి ఎప్పుడు మంచి జరుగుతుందంటే వాడు ఎన్నో జన్మలు పుణ్యాలు చేశాడు. వాడు పుణ్యాలు చెప్పిన వాడికి భోగాలు రావడం లేదు. సిద్ధప్రకాష్ గారికి ఎందుకు భోగం వచ్చిందంటే ఆయన పుణ్యాలు చేశాడు. ఆయన నేను కూడా చూసుకుంటే నాకు భోగం వచ్చి ఉండేది, నాకు ఈ భోగం వచ్చింది. నాకు ఇంతటి మనిషి నా పక్కన కూర్చునే భోగం నాకు వచ్చింది నా ధ్యానం వల్ల. ఆయన ధ్యానం వల్ల నేను ఆయన పక్కన కూర్చునే
ఈ యొక్క పరిస్థితి వచ్చింది. గుర్తుంచుకోండి, ఎన్నో ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎత్తాము. అప్పుడు చేసిన పాపాలన్నీ కూడగట్టుకుని ఇప్పుడు రోగాలు వచ్చాయి. అప్పుడు చేసిన పుణ్యాలన్నీ కూడగట్టుకుని ఇప్పుడు భోగాలు వచ్చాయి, రకరకాల భోగాలు. అప్పుడు చేసిన ధ్యానాలన్నీ కూడగట్టుకుని ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇది కథ, ఇది యథార్థము. మన పాపాలే మనకి రోగాలుగా పరిణమిస్తాయి, మన పుణ్యాలే మనకి భోగాలుగా తయారవుతాయి, మన ధ్యానాలే మనకి జ్ఞానాలుగా వస్తాయి. ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడు, ఇక్కడ రమణయ్య గారు, 40 సంవత్సరాల నుంచి నా మిత్రుడు. ఒకసారి రమణయ్య గారు నుంచోవాలి. నా కంపెనీలో నా సహోద్యోగి. ఒకసారి గట్టిగా చెప్పండి రమణయ్య గారికి. ఆ రోజుల్లో నాకు ఈ జ్ఞానం లేదు, క్రమక్రమంగా వచ్చింది. నా గురించి అంతా తెలుసు ఆ అబ్బాయికి. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణయ్య గారు. మేము ఇద్దరం కలిసి ఉద్యోగం చేసాం, తర్వాత ఇద్దరం కలిసి ధ్యానంలో వచ్చాం. వ్యాపారం చేస్తున్నప్పుడే ధ్యానంలోకి రావాలి, పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నప్పుడే ధ్యానంలోకి రావాలి, రైతు వ్యవసాయం చేస్తుంది ధ్యానంలోకి రావాలి, గృహిణి ఇంటి పనులు చూసుకుంటుంది ధ్యానంలోకి రావాలి. జుట్టు తెల్లబడిన తర్వాత కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు ధ్యానం కాదోయ్. నువ్వు వయసులో ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడే, కాలేజీకి వెళ్తున్నప్పుడే, విద్యార్థి దశలో ఉన్నప్పుడే, వ్యాపారం చేస్తున్నప్పుడే, వ్యవసాయం చేస్తున్నప్పుడే, ఉద్యోగం చేస్తున్నప్పుడే, గృహిణిగా ఉన్నప్పుడే 10 మంది పిల్లలతో ఉంటూ తల్లి 10 మందికి ధ్యానం చెప్పాలి. అన్నిటికీ సమయం ఉంది మనకి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు ఇంగ్లీష్లో. నీ యొక్క ఒక చేయాలని సంకల్పం ఉంటే ఏదైనా చేయగలవు నువ్వు. మా అమ్మగారు ఫస్ట్ నా మాట వినలేదు. ఆవిడ పూజలు చేసేది, రోజు పూజలు చేసేది. 20 సంవత్సరాలు ఆవిడ వెంటపడ్డాను నేను. నువ్వు ధ్యానం చేయి అని చెప్పేసి. పోరా నీకేం తెలుసు అనేది. ఆవిడ కడుపులో పుట్టిన నిమిటకి నేనేం చెప్తాను ఆవిడకి? పోరా నీకేం తెలుసు అనేది. చివరికి ఒకరోజు 20 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఇలా నా పక్కన వచ్చి కూర్చుంది మా అమ్మగారు. ఏంటి సంగతి అని అడిగాను. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పింది. ఏంటి అంటే, ఇవాళ నుంచి పూజలు బంధు, ధ్యానం షురు అని చెప్పింది. ఆ తర్వాత ఆవిడ 15 సంవత్సరాలు బతికింది. ఈ 15 సంవత్సరాలు రోజుకి 5-6 గంటలు ధ్యానం చేసింది ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేసేటప్పుడు 2006లో ఆవిడ శరీరం వదిలిపెట్టేసింది. మహావతార బాబాజీ వచ్చి ఆవిడని తీసుకెళ్ళాడు ఆయనకి. మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టి శరీరం వదిలిపెట్టేటప్పుడు ఎవరెవరు వస్తారో తెలుస్తుంది మనకి. అన్ని పాపకర్మలు చేసేవాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ శరీరం వదిలిపెట్టినా ఎక్కడికి పోరు, ఇక్కడే తిరుగుతుంటారు ప్రేతాత్మల్లాగా. మన వర్తమానమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఎప్పుడు పుణ్యాలు చేస్తూనే ఉండాలి, ఎప్పుడు దానాలు చేస్తూనే ఉండాలి, ఎప్పుడు ధ్యానాలు చేస్తూనే ఉండాలి. ఇది అంతమయ్యే కథ, ఇది అంతమయ్యే కథ అన్నా ఇది. ఒక నానుడు ఉంది, కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేసి. ఇది రాంగ్, ఇది తప్పు. ఇది కథ ఎప్పుడు కంచికి పోదు, కథ ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు ఇంటికి పోం, మన ఉన్న చోటే ఇల్లు మనకి. మనం ఏ లోకంలో ఉంటాం అదే మన ఇల్లు. ఇప్పుడు ఒంగోలు నాకు ఇల్లు, నాకు మా ఇల్లు ఎక్కడో హైదరాబాద్లో లేదు. నేను ఎక్కడ ఉంటే ఆ ఇల్లు నాదే. ఏ లోకంలో ఉంటే ఆ లోకం నాదే, అక్కడే నా ఇల్లు ఉంది. ఈ కథ అంటే జన్మ పరంపర, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చదవడం. ఈ కథ కంచికి ఎప్పటికీ పోదు. ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూనే ఉంటాము, కొత్త పుణ్యాలు చేయడానికి, కొత్త ధ్యానాలు చేయడానికి. అలా పుడుతూనే ఉంటాము. కథ కంచికి మనం ఇంటికి ఎప్పుడు పోము. కథ ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. మోక్షం అంటే ఎక్కడో గాలిలో కలిసిపోవడం కాదు. ఆత్మ సర్వాత్మ విలీనమాడు కాదు, ఎప్పుడు విలీనం కాదు. ఆత్మ దుఃఖరాహిత్యం చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరికి దుఃఖం లేదు, నాకు తెలుసు. ఉందేంటి? ఈ అబ్బాయికి అసలు లేదు. ఫస్ట్ చెప్పట్లు కొట్టాడు. దుఃఖం లేకపోవడమే మోక్షము. ముక్తి, మోక్షము, నిర్వాణము, లిబరేషన్, ఎన్లైట్మెంట్, ఇవన్నీ ఒకటే. దుఃఖం ఉండదు. ఎవడో తిట్టాలనుకోండి, దులుపుకుని పోతాం. గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ నుంచి తోసేశారు. రాత్రంతా చలిలో వణుకుతూ అక్కడ ఉన్నాడు స్టేషన్లో. ఆయనకైనా అవమానం అనిపించిందా? మళ్ళీ పొద్దున్నే అదే పని చేశాడు. యోగులకు, ధ్యానులకు, ఆత్మజ్ఞానులకు పరాభవాలు లేవు, అవమానం లేదు. ఉందేంటి?
లేదుగాక లేదు. ఎప్పుడు యోగులకు సంబరమే. శ్రీకృష్ణుడు జైల్లోనే పుట్టాడు. శ్రీకృష్ణుడి తల్లిదండ్రులని పుట్టిన బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందరే చంపేశాడు కంసుడు. వాళ్ళకి ఏమన్నా దుఃఖం వచ్చిందా? మళ్ళీ ఇంకొకరిని పుట్టించారు. వాడు చంపుతాడని తెలిసి మళ్ళీ పుట్టించారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మజ్ఞానులు, వాళ్ళకి పుట్టుక చావక లేదని తెలుసు వాళ్ళకి. శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవులు. వాళ్ళిద్దరికీ గట్టిగా చెప్పబడతాం మనం. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు జైల్లో ఉంటూ. మనకేం పోయగలం? మనకి అన్ని కష్టాలు కానీ ఎందుకు వాళ్ళకన్నా ఎక్కువ ఏడుపు ఉంది మనకి. వాళ్ళకున్న కష్టాలు మనకి లేవు, కానీ వాళ్ళకు లేనంత ఏడుపు మనకు ఉంది. వాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయి. పుట్టిన బిడ్డ కోస్తుంటే తల్లి చూడాలి. ఎన్నిసార్లు చూపిస్తుంది ఆవిడ? మరి ఆవిడకి లేని కష్టం దుఃఖం మీకెందుకు ఉందబ్బా? వాడు అంతటి ఆత్మజ్ఞానం కనుకనే వాడికి కృష్ణుడు పుట్టాడు. పిరమిడ్ మాస్టర్లందరికీ ఆది పురుషులు దేవకి వసుదేవులు, గుర్తుంచుకోండి. వాళ్ళని కంపేర్ చేసుకుని మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎక్కడున్నారో మీకే తెలుస్తుంది. ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలో మీకే తెలుస్తుంది. తల్లి గర్భం వేసి బిడ్డ బయట రాగానే తన కళ్ళ ముందే చంప వేయబడుతుందని తెలిసి మళ్ళీ గర్భం ధరించింది ఆవిడ. అంత గొప్ప తల్లి ఎక్కడా ఉందా చెప్పండి నాకు. మీరు విన్న కథలో ఎక్కడన్నా ఉందా? అలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కృష్ణుడి దగ్గర కాదు నేర్చుకునేది, దేవకి వసుదేవ దగ్గర నేర్చుకోవాలి మనం.